రాష్ట్రంలోని కొత్త గనుల వేలంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ నెల 21న లేదా ఆ తర్వాత హైదరాబాద్లో కొత్త గనుల వేలం ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టారు. ఈసారి బొగ్గు గనుల వేలం పాటల కోసం హైదరాబాద్ను వేదికగా జరిగే అవకాశం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వేలం వేసే గనుల్లో సింగరేణి ప్రాంతంలోని శ్రావణపల్లి బొగ్గు గని కూడా ఉంది. ఇక్కడ 11.99 కోట్ల టన్నుల నిల్వలున్న సింగరేణి నిర్వహించిన భూగర్భ సర్వేలో తేలింది. ఈ గని దక్కకపోతే భవిష్యత్తులో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలుగుతుందని సంస్థ అంచనా వేస్తోంది. సింగరేణి ఇప్పటి వరకు ఎన్నడూ వేలంలో పాల్గొనలేదు. తెలంగాణలోని కొత్త గనులను వేలంతో సంబంధం లేకుండా నేరుగా కేటాయించాలని గతంలో పలుమార్లు కేంద్ర బొగ్గు శాఖను సింగరేణి సంస్థ కోరినా స్పందన రాలేదు. వేలానికి దూరంగా ఉండటంతో ఇప్పటికే ఇక్కడి కోయగూడెం, సత్తుపల్లి 3 గనులను ప్రైవేటు బొగ్గు కంపెనీలు దక్కించుకున్నాయి. కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టినందున సింగరేణికి మేలు జరుగుతుందని ఉద్యోగులు, అధికారులు, రాష్ట్ర నేతలు ఎదురుచూస్తున్నారు. వేలంతో సంబంధం లేకుండా నేరుగా గనులు కేటాయించేందుకు మంత్రి సహకరిస్తే బొగ్గు అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో చెల్లించే ఆర్థిక భారం సింగరేణిపై పడదు. వేలంలో దక్కిన గనులపై రాయల్టీని చెల్లిస్తే భవిష్యత్తులో బొగ్గు ఉత్పత్తి వ్యయం, విక్రయ ధరలు పెరుగుతాయి. దీంతో విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. ఆ భారమంతా అంతిమంగా కరెంటు ఛార్జీలపై పడుతోంది. అందుకే తెలంగాణలోని గనులన్నీ సింగరేణికి నేరుగా కేటాయించేందుకు కేంద్ర మంత్రి కరుణించాలని సంస్థ ఉద్యోగులు, కార్మిక సంఘాల వారు కోరుతున్నారు. రైట్గా హైదరాబాద్లో బొగ్గు గనుల వేలం జరగబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్. రేఖ, దేశంలోనే కొత్త గనుల వేలం పాటపై కేంద్రం దృష్టి సారించింది. ఈసారి హైదరాబాద్ కేంద్రంగా ఈ యొక్క వేలం ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి హైదరాబాద్ కేంద్రంగా వేలం ప్రక్రియ ప్రారంభించేందుకు బొగ్గు గనుల శాఖ ఏర్పాటు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యత చేపట్టిన తర్వాత ఈ యొక్క వేలం పాటలు హైదరాబాద్ కేంద్రంగా జరగడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ ఇక్కడే కనుక జరిగినట్టయితే మనకు తెలంగాణ సంబంధించిన దాంట్లో సింగరేణి కాలరీస్ అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి బొగ్గుగని ఉంది. దానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ యాక్షన్ లో పాల్గొనాలని కూడా చాలా మటుకు ఎప్పటి నుంచో వాళ్ళకు చిరకాల వాంఛగా ఉన్నటువంటి సందర్భం ఉంది. కానీ ఈసారి వాళ్ళు పాల్గొనాలని కూడా అనేక రకాలుగా కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. సో వారికి బిడ్డింగ్ ఇస్తారా ఏంటి అన్న దానిపైన అయితే కొంత చర్చనీయాంశంగా మారుతుంది. ప్రధానంగా రాష్ట్రంలో, తెలంగాణలో కొత్తగా గనులు వేలకు సంబంధం లేకుండా నేరుగా కేటాయించాలని కూడా పలుమార్లు కూడా కేంద్ర బొగ్గు గనులకు సంబంధించిన సింగరేణి సంస్థ కోరినా కూడా ఇంతవరకు స్పందించలేదు. అంటే ఎక్కడ కూడా బొగ్గుకు సంబంధించినటువంటి గనులు ఎక్కడున్నా కూడా సింగరేణికి సంబంధించినటువంటి సంస్థలు కూడా ఆ యొక్క టెండర్ లో పాల్గొనాలని కూడా చేయడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా కొయ్యగూడెం, సత్తుపల్లి 3 గనులు కూడా ప్రైవేటు బొగ్గు గనుల కంపెనీలు దక్కించుకున్నాయి. సో వీళ్ళు కూడా చాలా మటుకు బొగ్గు సంబంధించిన ఉత్పత్తి చేస్తారు. దానికి సంబంధించిన అంశం ఉంది. ఇక దేశవ్యాప్తంగా చూసినట్లయితే మనకు 11.99 కోట్ల టన్నుల నిల్వ సింగరేణి సంబంధించిన భూగర్భ గనుల్లో ఉంది. ఇక్కడ కొయ్యగూడెం కానీ, సత్తుపల్లి 3 కానీ. ఒకవేళ కనుక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి కాలరీస్ కనుక ఇది కనుక దక్కించుకున్నట్టయితే సింగరేణి లాభాల్లో బాటం అవుతుంది. అదేవిధంగా దాని ప్రకారంగా రాష్ట్రానికి రావాల్సిన రాయల్టీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినట్టు బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయంలో చొరవ చూపాలని కూడా అనేక మంది ప్రజా సంఘాలు కానీ లేకపోతే కార్మిక సంఘాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. దీని ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఆయన కూడా మన రాష్ట్రానికి చెందినవాడు కనుక దీనిపైన సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. సో చూడాలి మరి రాయల్టీ విషయంలో చెల్లించే ఆర్థిక భారం సింగరేణి పడకూడా ఉంటుంది. తద్వారా సింగరేణి మరింత లాభాల్లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మామూలు విషయం కాదు. 11.99 కోట్ల టన్నుల నిల్వ ఉన్నటువంటి సంస్థ అంటే భూగర్భంలో ఉంది. దాని మనకు అవసరాల రీత్యా కూడా ఇప్పుడు థర్మల్ పవర్ సంబంధించిన ఎక్కువగా
ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇటు భద్రాద్రి కానీ, యాదాద్రి కానీ, సింగరేణి కానీ ఇవన్నీ ఉన్నాయి. బొగ్గు మనకు చాలా అవసరం పడుతుంది. సో మనం బయలుదేరుల నుంచి వెళ్ళి తీసుకొస్తుంటారు. కానీ బయలుదేరుల నుంచి వెళ్ళి కాకుండా ఇతర దేశాల నుంచి తీసుకొచ్చే ప్రమాదం ఉంటుంది కనుక దీన్ని కనుక పూర్తి స్థాయిలో వెలికి తీస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. కార్మికులు లాభం చెందిందో కొత్త రిక్రూట్మెంట్ కొనసాగుతుంది. కొత్త కార్మికులు కూడా వచ్చే అవకాశం ఉంది. తద్వారా రాష్ట్రానికి ఆదాయం కలుగుతుంది అన్నటువంటి అంశంపైన కూడా కార్మిక సంఘాలు అయితే డిమాండ్ చేస్తా ఉన్నాయి. సో చూడాలి మరి బొగ్గు గనులకు సంబంధించిన విషయాల్లో ఈసారి సింగరేణి కార్మికులు కూడా సింగరేణికి సంబంధించిన సంస్థ కూడా పాల్గొంటే మాత్రం రాష్ట్రానికి ఆదాయం వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మంత్రి కిషన్ రెడ్డి ఎట్లా స్పందించారో చూడాల్సిందే. సాదిక్, అయితే హైదరాబాద్ లో తొలిసారిగా ఈ బొగ్గు గనుల వేలం ప్రక్రియ అయితే జరగబోతోంది. ఎప్పుడు ఈ వేలం ప్రక్రియ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు? వాస్తవంగా దీనికి పూర్తి స్థాయిలో దీనికి ఒక నోటిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ తర్వాత ఈ యొక్క కార్యక్రమం అనేది ప్రారంభం అవుతుంది. అంటే ఈ నెల 21 తారీఖు నుంచి వెళ్ళి వారం రోజుల పాటు కూడా ఇది కాల్ ఫర్ చేశారు. అందుకోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బొగ్గు గనికి సంబంధించిన సంస్థలన్నీ కూడా ఈ వేలం పాటలో బిడ్డింగ్స్ లో పాల్గొంటారు. అయితే తక్కువ కోట్ చేసిన వారికి అవుతాయి. కానీ ఇప్పటి వరకు మాత్రం చాలా మట్టుకు ప్రైవేట్ సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొంటున్న సందర్భం ఉంది. కానీ వాళ్ళు ఈసారి సింగరేణి ప్రభుత్వ సంస్థ ఉంది, జాతీయ సంస్థ ఉంది. దీన్ని ఈసారి మాకు బిడ్డింగ్ లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రతిపాదనలు వచ్చాయి. సో వారు కూడా సానుకూలంగా స్పందించాలి. ఎందుకంటే శ్రావణపల్లి బొగ్గు అన్న సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి అంటే గోండువాన మన ఏరియా ఉంటుంది కనుక తెలంగాణ అంతా కూడా గోండువాన ఏరియా కనుక ఇక్కడ గోదావరి నది పరివాహక ప్రాంతం అంతా కూడా గోండువాన ఏరియాలో ఉంది. ఈ శ్రావణపల్లి దగ్గర 11.99 కోట్ల టన్నుల నిల్వలు ఉన్నట్టు కూడా సింగరేణి ఇటీవల ఒక భూగర్భ సర్వే తేలింది. ఒకవేళ కనుక ఇది దక్కించుకుంటే మాత్రం సింగరేణి చాలా లాభాలు పడే అవకాశం ఉంది. ప్రైవేటు వాళ్ళు తీసుకుంటే మాత్రం మనకు నష్టపోయే ప్రమాదం ఉంది కనుక మీరు దీన్ని పూర్తి స్థాయిలో ఉండాలి. సింగరేణి వాళ్ళకి ఇవ్వాలని కూడా డిమాండ్ అయితే వస్తుంది. సో ప్రైవేట్ కంపెనీస్ అవన్నీ చాలా ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీ ఎంఎన్సీస్ కూడా దీనిలో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మొత్తం కూడా ఒక వారం రోజుల పాటు కానీ ఈ నెల 21 నుంచి కూడా ఒక 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత తక్కువ కోట్ చేసిన వారికి సింగరేణి అంటే బొగ్గు గనుల శాఖ వారికి అప్పగిస్తుంది. సో ఈసారి సింగరేణి వాళ్ళకు వస్తే బాగుంటుందని కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్విప్మెంట్స్ ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అత్యాధునిక టెక్నాలజీ అంతా కూడా సింగరేణి అందిపుచ్చుకున్నట్టు సందర్భం ఉంది. వారు కనుక ఇచ్చినట్టయితే డెఫినెట్ గా వాళ్ళు ఈ యొక్క బొగ్గు తవ్వి తీసి రాష్ట్ర అవసరాలకు దేశ అవసరాలకు ఉత్పత్తి చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో డిమాండ్ అయితే వస్తుంది. వారం రోజుల పాటుగా హైదరాబాద్ కేంద్రంగా ఉండబోతుంది. ఇప్పటికైతే మనకు ప్రస్తుతం అయితే అంటే గతంలో మాత్రం మనకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల్లో మాత్రమే ఈ యొక్క యాక్షన్స్ ఉండేది. టెండర్ ప్రక్రియ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ఇతర రాష్ట్రాల్లో ఉంది. కానీ తొలిసారిగా హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రంలో జరగనున్నది ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ అంటే తెలంగాణలో మాత్రమే ఈ బొగ్గు నిక్షేపాలని, ఆ తర్వాత మనకు మధ్యప్రదేశ్ బయలా జిల్లా అట్లా పోతుంటే మనకు ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల్లో ఈ గోదావరి ప్రాంతాలు అదేవిధంగా ఛత్తీస్గఢ్ అట్లా మధ్యప్రదేశ్ వరకు కూడా విస్తరించినటువంటి బొగ్గులు తెలంగాణలోనే ఎక్కువగా ఉంది కనుక కొత్త బొగ్గు గనులు తీసుకునే అవకాశం ఉంటుంది కనుక మాకు ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది కనుక మాకే ఇవ్వాలని కూడా సింగరేణి కార్మిక సంఘాలు, సింగరేణి సంస్థలు అయితే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. సో ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ఎందుకంటే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన రాష్ట్రం నుంచి వచ్చాడు కనుక ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తే మాత్రం ఇది పూర్తి స్థాయిలో మనకు ఒక స్వర్ణయుగంగానే చెప్పవచ్చు. ఏదైనప్పటికీ బిడ్డింగ్ లో పాల్గొన్నటువంటి కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ ఎట్లా చేస్తాయి, సింగరేణి కంపెనీ కూడా ఎట్లా పార్టిసిపేట్ చేస్తుందని కూడా వేచి చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.